8వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. 32వ కీర్తన 8వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. రెండవ మేలు ఏంటంటే ఆయన ఇక్కడ మనం గమనించినది రాయబడింది, నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తా అంట, ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడు. ఇంతవరకు కూడా మనం చూసాం ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు కలిగే మేలు ఏంటంట, ఆయన మొదటిగా మనకి ఏం మేలు కలగజేస్తా అంట, యథార్థంగా మనం జీవించినట్టయితే మనల్ని ఏం చేస్తాడు, బలపరుస్తాడని మొదటి మాట మనం చూసాం. రెండవ మాట మనం గమనించినట్లయితే రాయబడింది, నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తా అంట, ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడు. ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనకు ఆయన ఏ మేలు కలగజేస్తా అంటే రెండవదిగా ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడింది ఆయన పేరు ఏంటంట, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, ఏలయనగా మనకు శిశువు పుట్టాను అని ఏంటంట, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టనని వాక్యంలో రాయబడింది. ఆయన ఎవరంట, ఆలోచన కర్త. మనుషులు కూడా ఈ లోకంలో మనకి ఏం చేస్తారు చెప్పండి, ఆలోచన చెబుతూ ఉంటారు. కానీ మనుషుల ఆలోచన ఎలాంటివంటే మనములను తప్పుడు మార్గంలోకి నడిపిస్తాయి. చాలామంది మన దగ్గర ఉన్న వాళ్ళే, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, కొన్నిసార్లు మనల్ని మంచి ఆలోచన మనకు వాళ్ళు మంచి ఆలోచనలు వారు మనకు వచ్చేటట్లు చేయరు. ఏం చేస్తారు చెప్పండి, తప్పుడు ఆలోచనలు మనం వెంబడించేటట్లు చేస్తారు. కానీ దేవుడు ఎలాంటివంట, నీ మీద దృష్టి ఉంచి, నాయన వాక్యం వినండి, నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తా అంట ఆయన ఆలోచన చెప్పే దేవుడై ఉన్నాడు. రెండవ మేలు ఏంటంటే మనందరికీ కూడా ఆయన ఏం చేస్తాడంట, ఆలోచన చెప్పే దేవుడైనాడు. ఎందుకు ఆయన ఆలోచన చెప్తాడు తెలుసా, ఆయన ఎవరంట, ఆయన పేరు ఏంటంట, ఆలోచన కర్త. ఆయన పేరు ఏంటంట, ఆలోచన కర్త. ఆయన మనకు ఏం మేలు కలగజేస్తా అంటే మన మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే దేవుడైనాడు. మనుషుల ఆలోచనలో మనం ఏం చేస్తా అంటే తప్పుడు మార్గంలోకి కొన్నిసార్లు నడిపిస్తాయి. అందరూ ఆ విధంగానే ఉండరు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనకు ఆయన ఏం చేస్తాడంట, ఉపదేశం ఆయన చేస్తాడు. మనము నడవలసిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన ఆయన చెప్పే దేవుడైనాడు. 94వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 94వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మనం చదువుకుందాం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఎవరికి తెలిసి ఉందంట, దేవునికి తెలిసి ఉందంట. ఏంది తెలిసి ఉంది ఆయనకు, నరుల ఆలోచనలు ఎలాంటివంట, వ్యర్థములని. అందుకే అంటున్నాడు ప్రభువు, మనుషుల ఆలోచనలు వ్యర్థము గనుక నేను మీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట, మనకు ఆలోచన చెప్పేవాడైనాడు. అందుకే ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ విధంగా మనం నడిచినట్లయితే మనం క్షేమంగా ఉంటాం. నరుల యొక్క ఆలోచనలు ఎలాంటివంట, ఎల్లప్పుడూ కూడా వ్యర్థములు. చూడండి, మరొక మాట కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. దేవునికి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను అది ఏంటంట, నిలవదు. మన ఆలోచన కానీ మన జ్ఞానమే కానీ వివేచన కానీ ఆయనకు విరోధముగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ఉన్నా, దేవునికి విరోధమైనటువంటి జ్ఞానం ఉన్నా, వివేచన ఉన్నా అది నిలవదని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకు నిలవదంటే ఆయన ఎవరంట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాడు గనక.
ఆయనకు విరోధమైనటువంటి జ్ఞానము కానీ, ఆలోచన కానీ, వివేచన కానీ ఏది కూడా నిలవదని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. అందుకే మనము తీసుకునే ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఏం చేయాలి చెప్పండి, ఒకసారి సరి చూసుకునే వారమై ఉండాలి. అందుకే నరుల యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా ఏ విధంగా ఉన్నాయంట, వ్యర్థముగా ఉంటున్నాయి. అందుకే ఆయన మీద మనం ఏం చేయాలి చెప్పండి, ఆధారపడే వారమై ఉండాలి. అందుకే ఇంకో మాట మనం చదువుదాం. 65వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనాన్ని కూడా ఈ సమయంలో మనం చదువుకుందాం. 65వ అధ్యాయము యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలా మంది ఏ విధంగా ఉన్నారంట, లోబడనంలే, దేవునికి ఏం కావడంలే చెప్పండి, లోబడకుండా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట, తమ ఆలోచనలను అనుసరిస్తుంటున్నారు. కనుక ఎందుకు దేవునికి లోబడ్డంలే? సంఘానికి వచ్చే వాళ్ళు లోబడ్డంలే, సంఘానికి రాని వాళ్ళు లోబడ్డంలే. ఈ దినాల్లో మనం గమనించినట్టే, ఎందుకంట వాళ్ళు తమ ఆలోచనలను అనుసరిస్తుంటున్నారు గనక, చెడు మార్గంలో నడుస్తుంటున్నారు గనక వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చెప్పండి, లోబడడం లే. వాక్యం వింటారు, వాక్యం విన్నప్పటికీ ఏం చేస్తున్నారు, దేవుని ఆలోచనలు వాళ్ళు గుర్తెరగకుండా ఉంటున్నారు. అందుకే వాక్యంలో మనం గమనించినట్లయితే, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనొచ్చు లోబడనొల్లని పిల్లల వైపు దినమంతా కూడా ఏం చేస్తున్నాడంట, చేతులు చాపుతున్నాడు. ఎందుకు? లోబడాలని. మీ ఆలోచనలను అనుసరిస్తే మీరు చెడు మార్గముల గుండా నడుస్తారు. కనుకనే ఏం చేస్తుంటున్నాడు ప్రభువు, చేతులు చాపుతున్నాడు. నేను ఏమంటున్నాడు, నేను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదనని ప్రభు అంటూ ఉంటే, చాలామంది ఏ విధంగా ఉన్నారంట, వారు తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకుంటున్నారు. దేవుని మార్గము వైపుకు కాక వేరే మార్గములను వాళ్ళు ఏం చేస్తున్నారంట, అనుసరించి నడుచుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట, లోబడకుండా ఉంటున్నారు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఎందుకు ప్రజలు లోబడడం లేదు? వాక్యము తెలిసినప్పటికీ వాక్యానికి ఎందుకు లోబడ్డంలే, ఎందుకు క్రమానికి లోబడ్డంలే అంటే వారి ఆలోచనలు సరిగా లేవు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములో మనం గమనించినదే, వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంట, చెడిపోయి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఏమయ్యారంట, విచ్చలవిడిగా వాళ్ళు ఏం చేశారు, పాపము చేశారు. ఈ దినాల్లో కూడా గమనించినదే, లోబడక పోతుంటున్నారు. గల కారణం ఏమిటంటే, వారి ఆలోచనలు అనుసరించి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని మార్గంలో కాక వాళ్ళు ఏం చేస్తున్నారు, చెడు మార్గంలో నడుస్తుంటున్నారు. అందుకే వాక్యం ఉన్నటువంటి మనమందరము కూడా ఏ విధంగా ఉండాలి చెప్పండి, మన ఆలోచనలు కాక దేవుని ఆలోచనలు అనుసరించి మనము నడుచుకోవాలి. ఒకవేళ ఇక నడుచుకోకుండా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంట, చేతులు చాపుతున్నాడు. ఎందుకు చేతులు చాపుతున్నాడు ఆయన ఎందుకు చేతులు చాపుతున్నాడంటే, ఇకనైనా లోబడాలని. అందుకే రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినను గద్దింపునకు లోబడని వాడు ఏమవుతాడంట, హఠాత్తుగా నాశనం అవుతాడు. దేవుడు చేతకాని వాడు కాదు. దేవునితో ఎవరము కూడా మనము ఆటలు ఆడకూడదు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మనుషులతో ఆటలు ఆడుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు నీకు ఏం చేయలేకపోవచ్చు, కానీ దేవునితో మనం ఆటలాడితే దేవుని చేతిలో పడుట ఎలాంటిదంట, మహాభయంకరమని రాయబడింది. మనము మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనమును బట్టి, మనకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి మనం ఏం చేయకూడదు చెప్పండి, మనం ఏం చేయకూడదు, దేవునికి విరోధంగా మనము జీవించకూడదు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి దేవునికి మనము లోబడాలి. లోబడకుండా ఉంటే ఏమవుతారంట, మనము నాశనం అనేది హఠాత్తుగా వస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే నోవాహు తెలియజేశాడు జలప్రళయం రాబోతుందని. నోవాహు తెలియజేసినప్పటికీ ఏం చేశారు చెప్పండి, ప్రజలు నోవాహు మాట విన్నారా? నోవాహు మాట వినలే, దేవుని మాట వినలే. అందుకే హఠాత్తుగా ఏమొచ్చింది, జలప్రళయము వచ్చింది. అందరూ కూడా ఏమైపోయారు చెప్పండి, ఆ యొక్క జలముల్లోనే చనిపోయారు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లోతు దినాల్లో కూడా
అదే జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట, విచ్చలవిడిగా పాపం చేశారు. పాపం చేసిన దాన్ని బట్టి సొదొమ గొమొరాను ప్రభు ఏం చేశాడంట, అగ్ని గంధకాలు కురిపించి ఆయన సొదొమ గొమొరాను నాశనం చేశాడు. ఇక్కడ వచ్చిన ప్రార్థనకు వచ్చిన మనమందరం కూడా మొదటిగా లోబడుతుంటున్నామా అనేది ఒకసారి మనము ఆలోచించాలి. మనము లోబడినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనకు మంచి ఆలోచన ఇచ్చేవాడైనాడు. మన ఆలోచనలు ఆయన ఏం చేస్తాడంటే సఫలపరిచే దేవుడైనాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, ఇక్కడ నెహెమ్యా ఆలోచనలను దేవుడు ఏ విధంగా సఫలపరిచాడో మనం చదువుకుందాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించు వాడినై ఉంటిని. ఇక్కడ వాక్యములో మనం గమనించినట్టయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నాడంట, ఇక్కడ నెహెమ్యా ఏ విధంగా ఉన్నాడంట, ఆలోచన చేస్తున్నాడు. ఆ ఆలోచనలో ప్రభు ఏం చేశాడు చెప్పండి, సఫలపరిచాడు. హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పండి, నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తా అంటే ఆయన ఆలోచన చెప్పే దేవుడైనాడు. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్టయితే ఇక్కడ మనం చదివినట్లయితే రాయబడి ఉంటుంది, అక్కడ యెరూషలేము ఏమైందంట, యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడింది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. అప్పుడు నెహెమ్యాకు ఏమొచ్చిందంట, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే ఏమైందంట, ఇక్కడ నెహెమ్యా రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా ఏం చేశాడు, ఆ యొక్క రాజుకు తెలియజేశాడు. ఆ రాజుకు ఎప్పుడైతే తెలియజేశాడో వాక్యంలో మనం చూస్తామో అతని ఆలోచన ఏం చేశాడంటే దేవాది దేవుడు సఫలపరిచాడు. అందుకే మనం గమనించినట్టు రాయబడింది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది. ఇక్కడ నెహెమ్యా ఎప్పుడైతే రాజు దగ్గరికి పోయాడో రాజు ఏం చేశాడు చెప్పండి, నెహెమ్యా ఆలోచనకు ఆయన ఏం చేశాడు, నెహెమ్యా ఆలోచించిన రీతిగా ఆయన ఏం చేశాడు చెప్పండి, ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు అక్కడ చక్కపరచడానికి నెహెమ్యాను పంపించిన వాక్యములో మనము చూస్తుంటున్నాం. అందుకే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము ఏ విధంగా ఆలోచించుకునే వారం అయి ఉండాలి. మన ఆలోచనలు ఈ దినాల్లో మనం గమనించినది, మనుషులు పాడు కావడానికి గల కారణం ఏంది చెప్పండి, ఆలోచనలే. అందుకే రాయబడింది, మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, మన హృదయంలో నుంచే వచ్చే వాటి వల్ల మనుషులు ఏమైపోతున్నారంట, పాడైపోతున్నారు, పాపములకి వెళ్ళిపోతుంటున్నారు. నరహత్య, దొంగతనము, వ్యభిచారము ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంటున్నాయి, హృదయంలో నుంచే వస్తుంటున్నాయి. అందుకే రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయాన్ని ఎవరు కూడా బాగు చేసేవాళ్ళు లేరు, దేవుడు మాత్రమే ఈ హృదయాన్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు. అందుకే వాక్యంలో గమనించినది, ఈ నెహెమ్యాకు వచ్చిన ఆలోచన ఎలాంటిది చెప్పండి, నెహెమ్యాకు వచ్చిన ఆలోచన మంచిది కనుకనే ఆ ఆలోచన దేవుడు ఏం చేశాడు చెప్పండి, సఫలపరిచాడు. హల్లెలూయా. చూడండి, చాలామంది ప్రార్థనకు వస్తున్నప్పటికీ కూడా ఆలోచనలు సరిగా ఉండవు. అందుకే దేవుడు మన ఆలోచనలను సఫలపరచాడు. అందుకే వాక్యంలో మనం గమనించడదే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఎలాంటి ఆలోచనలు చెప్తాడు చెప్పండి, మంచి ఆలోచనలు ఆయన చెప్పే దేవుడై ఉన్నాడు. అందుకే ఇక్కడ నెహెమ్యాకు వచ్చిన ఆలోచన ఎలాంటిది చెప్పండి, మంచిది కనుకనే ఈ నెహెమ్యా ఆలోచన దేవుడు ఏం చేశాడు చెప్పండి, సఫలపరిచినట్టు వాక్యములో మనం చూస్తుంటున్నాం. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉంటున్నాడు, ఆ వ్యక్తి గురించి మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము మనం 23వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. ఇక్కడ అహీతోపెలు అనే వ్యక్తి ఉంటున్నాడు. తాను చెప్పిన ఆలోచన జరగపోవుట చూచి ఏం చేశాడంట, గాడిదకు గంత కట్టి ఎక్కి
తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాడు. ఇక్కడ వాక్యములో గమనించినది అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి. ఈ దినాల్లో చూడండి, ఈ దినాల్లో మనం గమనించినది ఏదైనా మనం చెప్పింది జరగలేదనుకోండి, ఎవరైనా మనం చెప్పింది చేయలేదనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? చాలామంది ఏం చేస్తున్నారు? చాలామంది చనిపోతున్నారు. మనం గమనించినది అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రులను ఒక కాలేజీ పోయే ఆ యొక్క యవనస్తుడు బైక్ అడిగినాడు అనుకోండి, బైక్ వద్దని తల్లిదండ్రులు చెప్పినారనుకోండి, చాలా చాలా వార్తల్లో మనం విన్నాం. ఏం చేస్తున్నారు చెప్పండి? యవనస్తులు ఉరిపోసుకొని చనిపోతున్నారు. ఒరే నాయన ఇప్పుడు వద్దులేరా సెల్ అంటే యవనస్తునికి తీపి లేదనుకోండి, ఏమవుతున్నారు చెప్పండి? చనిపోతున్నారు. అంటే ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు చెప్పిన ఆలోచన జరగక పోయినప్పుడు చనిపోతున్నారు. ఇక్కడ అహీతోపేలు అనే వ్యక్తి తాను చెప్పిన ఆలోచన జరగపోవట చూచి ఆయన ఏం చేశాడంట? ఉరిపోసుకొని చనిపోయినట్టు ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. నా మాటే నెగ్గాల. సంఘములో కానీ, ఇంటిలో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ నా మాటే నెగ్గాల, నా మాటే శాసనము, నేను చెప్పిందే వేదమని చాలామంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ విధంగా ఆలోచన చేస్తుంటున్నారు. ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు అది జరగలేదనుకోండి, ఏమవుతున్నారు చెప్పండి? చనిపోతుంటున్నారు. అందుకే వాక్యం ఉన్నటువంటి మనమందరము కూడా మన ఆలోచనలు కాక మన ఆలోచనలు ఎవరి మీద ఉంచాలి చెప్పండి? ప్రభువా నీ ఆలోచన చేత నన్ను నడిపించని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. అందుకే రాయబడింది, నీకు ఆలోచన ఆయన ఏం చేస్తాడంట? నీకు ఆలోచన చెప్పే దేవుడైనాడు. ఎవరంట ఆయన? ఆలోచన ఆయన చెప్పే దేవుడైనాడు. నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పే దేవుడైనాడు. అహీతోపేలు చెప్పిందంతా కూడా జరగకపోవటం ఆయన చూచి ఆయన ఏమయ్యాడంట? ఉరిపోసుకొని చనిపోయాడు. ఈ దినాల్లో మనం గమనించినది చిన్న చిన్న విషయాలకే కుటుంబాలలో మనం గమనించిన ఏమవుతున్నారు చెప్పండి? చనిపోతున్నారు. భర్త మాట వినలేదనుకోండి, భార్య ఏమవుతుంది? పుట్టింటికి పోవడము, ఉరేసుకొని చనిపోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తుంటున్నాం. భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ విధంగా జరుగుతున్నాయంటే గల కారణం ఏంది తెలుసా? ఆలోచన జరగకపోవుట చూచి ప్రజలు ఏమవుతున్నారంట? వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధమవుతుంటున్నారు. నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీ ఆలోచన యావత్తు ఎవరికి చేయాలి చెప్పండి? నీ ఆలోచనలన్నీ కూడా ప్రభువు మీద ఉంచాలి. ప్రభువా నీ ఆలోచన చేత నడిపించు. ఆయన ఆలోచన చేత మనము నడిపించబడ్డామనుకోని మనము క్షేమంగా ఉండేవారమైనాం. ఇక్కడ అహీతోపేలు చనిపోవడానికి గల కారణం ఏంటంట? తాను చెప్పిన ఆలోచన జరగకపోవడాన్ని బట్టి ఆయన చనిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చిన నీవు కూడా ఈ విధంగా మూర్ఖునిగా ఆలోచన చేస్తూ ఉంటే నీ ఆలోచనలు ఏం చేయాలంట? మార్చుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చదువుదాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు రెండవ గ్రంథం 13వ అధ్యాయము మనము ఇక్కడ 1వ వచనం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము. మనము ఈ సమయంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మనం చదువుదాం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారునొక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్మోను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమీ చేయవలనన్నను దుర్బలమేమి. చాలా ఇక్కడ వాక్యంలో మనం గమనించినది అక్కడ ఈ విధంగా రాయబడింది, తామారు కన్యకైనందున ఆమెకు ఏమి చేయవలనని దుర్లభమునై అమ్నోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లెలైన తామను బట్టి చిక్కిపోయాను. అమ్నోనుకు మిత్రుడొకడు ఎవరున్నారంట? మిత్రుడొకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు అని రాయబడి ఉంది. ఇక్కడ అమ్నోను ఉంటున్నాడు, అమ్నోనుకు మిత్రుడైనటువంటి యెహోనాదాబు కూడా ఉంటున్నాడు. ఇక్కడ వాక్యములో మనం గమనించినట్లయితే అమ్నోను చేస్తున్నదే ఒక తప్పు, అమ్నోను చేస్తున్నదే ఒక పనికి మాలిన ఆలోచన, అమ్నోను చేస్తున్నదే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, సమాజంలో తలదించుకునే పని, సమాజంలో తలదించుకునే ఆలోచన చేస్తున్నాడు ఈ అమ్నోను. ఈ అమ్నోను ఎవరంట?
దావీదు కుమారుడైంటున్నాడు. ఈ అమ్నోను చెల్లెలు ఎవరంట? తామార్ అయ్యింది. ఇతడు ఏ విధంగా ఉంటున్నాడంటే చెల్లెల్నే పాడు చేయాలని ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. చెల్లెలతో మోహించాలనే ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు ఈ అమ్నోను. ఈ యొక్క తామారు విషయమై ఇతడు చిక్కిపోతుంటున్నాడు. ఈమె విషయమై చింతిస్తూ ఉంటున్నాడు ఇక్కడ అమ్నోను. చాలా మంది ఏ విధంగా ఉన్నారంటే బహు కపటమ ఆలోచనలు కలిగి ఉంటున్నారు. చాలా చెడు ఆలోచనలు కలిగిన వారుగా ఈ దినాల్లో చాలామంది ఉంటున్నారు. గల కారణం ఏంటంటే వారి ఆలోచనలు చెడిపోయి ఉంటున్నాయి. ఇక్కడ వాక్యంలో గమనించినట్టయితే చెల్లెలను ఏం చేయాలనుకుంటున్నాడంట? చెల్లెలనే పాడు చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు ఇక్కడ అమ్నోను. ఆ విషయమే ఇతడు ఏమై ఉంటున్నాడంట? చిక్కిపోయినాడంట, చింతిస్తూ ఉంటున్నాడంట. ఏదో ఒక విధంగా తామారును పాడు చేయాలా, ఏదో ఒక విధంగా ఆమెను ఏదో ఒక విధంగా నేను పాడు చేయాలని ఆలోచన కలిగి ఉంటే ఆయన దగ్గరికి ఎవరు పోయినారంట? ఇక్కడ ఆయన మిత్రుడు పోయినాడంట. మిత్రుడు పోయి ఏం చేశాడంట? ఈ మిత్రుడు ఎలాంటి వాడంట? బహు కపటము కలిగిన వాడంట. ఎవరంట ఆ మిత్రుడు? యెహో నాదాబు. ఎలాంటి వాడంట ఇతడు? కపటము కలిగిన వాడు. అందుకే మనం స్నేహము చేసేటప్పుడు ఎలాంటి వారితో స్నేహం చేస్తుంటున్నామో మనం ఒకసారి ఆలోచన చేసేవారమై ఉండాలి. మనము ఇలాంటి ఆలోచన కలిగిన వారితో స్నేహం చేస్తే మనం ఏమవుతామో తెలుసా? మంచి మార్గములో నడిపించబడం. నీవు ఎవరి దగ్గరైనా ఒకవేళ నీవు ఏదైనా అడిగావా, వాళ్ళకు నీకు ఎలాంటి ఆలోచనలు ఇస్తుంటున్నారో ఒకసారి మనం ఆలోచించే వారమై ఉండాలి. అమ్నోనేమో యెహో నాదాబు దగ్గరికి పోయి ఎప్పుడైతే ఆ విషయమై తామారు విషయమై తెలియజేసినాడో అతడు ఏం చేశాడంట? వాక్యంలో మనం గమనించడం, నువ్వేంలే ఒక వేషం వేయి. ఏం చేయమంటున్నాడు? ఒక ఆలోచన ఇస్తుంటున్నాడు యెహో నాదాబు. నీవు ఒక వేషం వేయి, నీవు ఆరోగ్యం బాగాలినట్టు కాయలా పడినట్టు నీవు ఆ విధంగా వేషం వేసి ఆ విధంగా వేషధారణతో నీవు మంచం పట్టి ఉండు, నీకు ఆహారం చెల్లితో తీసుకుంటామని చెప్పి నీ తండ్రికి తెలియజేయి. నీ తండ్రి మాట విని నీ చెల్లి ఆహారం తీసుకుని వస్తుంది. అప్పుడు ఆమెతో నీవు పాపము చెయ్యని. ఈ యొక్క ఆలోచన ఎవరు ఇచ్చారు చెప్పండి? యెహో నాదాబు ఎవరంట? అమ్నోనుకు మిత్రుడు. అందుకే ఇక్కడికి వచ్చిన మనమందరము కూడా ఎవరి ఆలోచనలు తీసుకోవాలి, ఎవరి ఆలోచనలు తీసుకోకూడదో ఒకసారి మనం ఏం చేయాలి చెప్పండి? ఒకసారి మనము ఆలోచించే వారమై ఉండాలి. ఈ దినాల్లో మనం గమనించినట్టయితే ఎవరెవరో చెప్పే ఆలోచనలన్నీ కూడా మనం చేస్తాం చెప్పండి. వాటి ప్రకారం మనం పోయినట్లయితే మనము ఏదో ఒక రోజు ఏమవుతామంటే చిక్కులో మనము చిక్కుకుంటాం. నీకు ఆలోచన చెప్పే వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళు ఎలాంటి ప్రవర్తన కలిగిన వారై ఉంటున్నారు, ఎలాంటి ఉద్దేశం కలిగిన వారై ఉంటున్నారు, ఏ విధంగా వాళ్ళు నడుస్తుంటున్నారు అనేది మనం ఏం చేయాలి చెప్పండి? గుర్తించే వారమై ఉండాలి. ఇక్కడ యెహో నాదాబు ఎలాంటి వాడంట? కపటము కలిగిన వాడు ఈ యొక్క వ్యక్తి. ఆ కపటము కలిగిన వాడి యొక్క ఆలోచన విని ఇక్కడ అమ్నోను ఏం చేశాడంట? అమ్నోను ఏం చేశాడు? ఆ యొక్క వ్యక్తి చెప్పిన దానిని బట్టి ఆ యొక్క వేషం వేసి ఆయన ఆరోగ్యం బాగాలేనట్టు అతడు ఉన్నాడు, జ్వరం వచ్చినట్టు. అప్పుడు మనం గమనించినది ఆయన ఏ విధంగా ఆలోచన చెప్పాడో ఆ ఆలోచన ప్రకారం చేసి తామార్ని ఏం చేశాడంట? ఈ యొక్క అమ్నోను పాడు చేశాడు. ఈ యొక్క తామారు ఎవరంటే అమ్నోనుకు చెల్లెలు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఈ యెహో నాదాబు మంచి ఆలోచన ఇచ్చేవాడైతే ఏం చేయాలి? అయ్యా ఆమె నీకు చెల్లెలు అవుతుంది అయ్యా, ఆమెను పాడు చేయకూడదయ్యా అని చెప్పాలా. కానీ ఏం చేశాడంట? ఒక వేషం వేయని చెప్పినాడు. దాన్ని బట్టి ఏమైపోయింది చెప్పండి? ఇక్కడ వాక్యంలో గమనించినదే తామారును చెడిపేశాడు ఈ యొక్క అమ్నోను. ఇక్కడ వాక్యం ఏంటంటే బట్టి మనమందరము కూడా దేవుడు చెప్పే ఆలోచన కూడా మనము వెళ్ళే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది మూర్ఖంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడే వచ్చి నేను ఇది చేయాలన్నా వద్దా అని చెప్పాలని ఆలోచన కలిగి ఉంటారు. దేవుడే వచ్చి చెప్పడు నీకు. సేవకుల ద్వారానో, సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారానో, లేకుంటే నీ ఇంటిలో భక్తి కలిగిన వారి ద్వారానో నీకేం చేస్తాడు? ఆలోచన వారి ద్వారా తెలియజేసేవాడై ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుని మీద మనము ఆధారపడాలి. దేవుడు ఏం చేస్తాడంట? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పే దేవుడైనాడని ఈ రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు.